మన స్టాఫ్ అంతా కలిసి వెళదాం అనుకుంటున్నాం. నిన్ను పికప్ చేసుకోమని చెప్పనా? శివ స్కూల్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. నేనే డైరెక్ట్ గా వస్తాను. పెళ్ళెప్పుడు? రేపేగా? మర్చిపోయాను. శివ, అమ్మన్ రా. క్రికెట్ ఆడటానికి వెళ్ళావా? అవును. నీకు సైకిల్ నేర్పే వాళ్ళ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నావు కదా. నాతో పాటు జాబ్ చేసే ఆంటీ వాళ్ళ హస్బెండ్ తీసుకొస్తానంది. ఎక్కడికి వెళ్ళకే? బాయ్. 3 साल से हम लोग साथ में काम करते हुए आ रहे हैं। हाँ जी। अच्छा शिवा, अरे ये कहाँ जा रहा है? శివ, తలుపేసుకుని లోపలేం చేస్తున్నావు? బయటకు రా. హ్యావ్ యూ డ్రింక్స్? నో. నీకు సైకిల్ నేర్పించడానికి నాతో కలిసి బ్యాంక్ లో జాబ్ చేసే ఆంటీ వాళ్ళ హస్బెండ్ తీసుకొస్తే ఓ అభి ఆయేగా. వాళ్ళ ముందు ఇలా గొడవ చేస్తే ఎలా? నేను తీసుకురమ్మన్నాను ఆయన్ని. ఆయన దగ్గర నా సైకిల్ నేర్చుకోను. ఏ? నాకేం ఇష్టం లేదు. నా మాట విని ఇప్పుడు వస్తావా రావా? आप नए हैं ना, इसलिए थोड़ी से शर्मा रहे हैं। अच्छा, हम लोग चलते हैं। देखिए छोड़िए, छोटा बच्चा है, फिर समझा देंगे। ओके? हाँ, बिल्कुल चलो sorry चलते हैं। इसमें सॉरी की क्या बात है? और वैसे भी टाइम हो गया है, हम लोग को शॉपिंग भी कर देंगे। फिर मिलेंगे। अच्छा बाय चित्रा। ओके, शुक्रिया। నీకు రాను రాను పొగరు మరీ ఎక్కువైపోయింది. ఆయన దగ్గర సైకిల్ నేర్చుకోవడానికి నీకేంటి? నేను కార్తీక్ సార్ దగ్గర సైకిల్ నేర్చుకుంటాను. శివ ఎలారా? శివ, దగ్గరికి రారా. సైకిల్ని కార్తిక్ సార్ దగ్గరే నేర్చుకోవాలనుకుంటున్నావా? ఏ? ఏమంటే? నీకు కార్తిక్ గారంటే అంత ఇష్టమా? నిన్న సలూన్ లో నీ కార్తిక్ గారు కనపడినప్పుడు మర్చిపోయారని అడిగావు. ఎందుకు? వారంటే నాకు ఇష్టం. ఏ? ఎందుకో తెలీదు, నాకు భలే ఇష్టం. మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉందావా? మనం అంటే? నువ్వు, నేను, కార్తిక్ సార్. తర్వాత తాతయ్య బామ్మ. ఇచ్చటే నేనిచ్చటే నేనెదురు చూసి నిలిచా. తరమా నా తరమా నీ ఓర్పు గెలువ తలచ. ఇచ్చటే నేనిచ్చటే నేనెదురు చూసి నిలిచా. తరమా నా తరమా నీ ఓర్పు గెలువ తలచ. పులకింతే ప్రేమంటే పులకింతే అక్టోబర్ మాసాన సంధి వేళ వానొస్తే వాన బిల్లు గుండె తాకినే.
నాది ఏకాంతవాసమై దూరాన ఆమె మాత్రం వానబెల్లులాగా వచ్చెనే అక్టోబర్ మాసాన సందే వేళ వానొస్తే వానబెల్లు గుండె తాకినే నాది ఏకాంతవాసమై దూరాన ఆమె మాత్రం వానబెల్లులాగా వచ్చెనే ఆమె కనుల బాటలేమో ఉసురేగ మాయనేమో ఆమె కనుల బాటలేమో ఉసురేగ మాయనేమో జతకు సుఖమనిపించే ఈ హృదయ లయలొకటే జతకు సుఖమనిపించే ఈ హృదయ లయలొకటే నేను ఆమె ఒకటిగా ఎదే పాల విల్లువగా ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా తరమా నా తరమా నీ ఓర్పు గెలువతలచ పులకింతే ఎండనైనా నీడనైనా హీరోగత్తి దాకా గాని పిల్లదానికి ఎంత విసురు ఓహో చించుటెటు చిన్నదొచ్చి హల్లు అంటూ చేతులిస్తే తరుణి మొమ్ము కందిపోయే అందగత్తె విడిచి వెళితే నా జీవమిప్పుడు నిలిచే అందగత్తె విడిచి వెళితే నా జీవమిప్పుడు నిలిచే చిన్నతగా ఒకటొస్తే చిలకగిరిపోయినదే చిన్నతగా ఒకటొస్తే చిలకగిరిపోయినదే మరల మరలి మనసు పడినదో ఆమె వచ్చుదని తెలిసెలిచటే ఇచటే నేనిచటే నేనెదురు చూసి నిలిచా తరమా నా తరమా నీ ఓర్పు గెలువతలచ పులకింతే ప్రేమంటే పులకింతే హలో నేను చిత్రని మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఫోన్లోనే చెప్పండి. లేదు, నేను డైరెక్ట్గానే మాట్లాడాలి. రేపు బ్యాంక్ వస్తారా? లేదు, రేపు మార్నింగ్ నాకు వేరే అసైన్మెంట్ ఉంది. కావాలంటే ఈవినింగ్ కలుద్దాం. సరే. ఎక్కడ? మీరే చెప్పండి. జుహులో ఉన్న రైల్వే స్టేషన్లో. ఓకే. వస్తారుగా? వంట బాగా చేశావు. అమ్మా లెక్క అర్థం కావట్లేదమ్మా. పిల్లాడు ఎప్పుడు పడుకుంటాడు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే ఇంత దూరం వచ్చాను. నా బిడ్డ చావుకి నువ్వే కారణం అనుకుని నీ మీద ఎంతో కోపంగా ఉండేదాన్ని. చనిపోయే ముందు వారు చెప్పిన తర్వాతే నా తప్పేమిటో నాకు తెలిసింది. మీ మామగారు కూడా పోయి చేరుకున్నారమ్మా. నా ఇష్టంతో ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్నాడన్న ఒకే కారణంతో ఫోన్లో కూడా నేను వాడిని ఆశీర్వదించలేదు. నాకు ఒంట్లో బాలేదని వాడు చూద్దామని వస్తే మొహం కూడా చూడకుండా వాడిని వెళ్ళిపోమన్నాను. ఆ రోజు నేను వాడిని ఆకుంటే ఆ రాత్రి వాడి ఇంట్లోనే ఉండేవాడు.
పాపిష్టి రైల్లో వెళ్ళేవాడు కాదు, ప్రాణాలు పోయేవి కాదు. పోయాడు, నా బిడ్డ చచ్చిపోయాడు, నా బిడ్డ చచ్చిపోయాడు. నేను పోగొట్టుకున్నాను. నాదనమ్మ తప్పంతా నాది. ఏం కులం, ఏం మతం, ప్రాణమేనమ్మా ముఖ్యం. బిడ్డ పోయాకే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఏముంది, నీకోసం ఏడుస్తూ తిరిగాను, ప్రతి బ్యాంకు వెతికాను. ఇదిగో ఇప్పుడే కలుసుకున్నాను, అంతే. నా మట్టుకు నాకిదొక పుణ్యక్షేత్రం. దేవుణ్ణి చూడడానికి అందరూ తిరుపతో శ్రీరంగం వెళ్తారు, కానీ నేను బొంబాయికి వచ్చాను. అమ్మా, ఏమిటమ్మా మాటలు? అవునమ్మా, ఎవరు దేవు, ఎవరికి క్షమించే గుణం ఉంటుందో, ఎవరు అపకారికి సైతం ఉపకారం చేస్తారో వాళ్లే దేవు. నేనేం చేశాను? నువ్వు ఇష్టపడ్డ నా బిడ్డనిచ్చి పెళ్లి చేయనన్నాను, కానీ నువ్వు నా బిడ్డ ఇష్ట ప్రకారం ఒక పిల్లవాడిని దత్తత చేసుకుని పెంచుకుంటున్నావు. నా మొహం చూసి కోపంగా నన్ను బయటకు పొమ్మనకుండా ఆత్మీయతతో లోపలికి పిలిచి ప్రేమగా నాకు భోజనం పెట్టావమ్మా. నువ్వమ్మా నిజమైన దేవు. నీ వంటి ఇల్లాలతో జీవితం గడపడానికి నా బిడ్డ నోచుకోలేదు. అయిపోయింది. నేను ఇప్పుడు కూడా నీ సహాయం కోరి వచ్చాను. చేస్తావా? నేను తప్పు చేసి ఒక దోషిగా నీ ముందొచ్చి నించున్నాను. దానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను పిల్లవాడిని జీవితాంతం నాతో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. నాతో ఊరుకొచ్చేస్తావా? ఏ ఇంటి గడప నువ్వు తొక్కకూడదని నేనన్నాను, ఆ ఇంటికే వచ్చి నువ్వు ఉంటే నన్ను క్షమించిందా? వస్తావా? బిడ్డను పోగొట్టుకున్నాను, భర్తను కూడా పోగొట్టుకుని దిక్కుముక్కులేంతనయ్యానమ్మా. నిన్ను కాదన్నానని కోపంతో ఈ వార్ధక్యంలో నన్ను నువ్వు కాదనుకు తల్లి. నీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నానమ్మా, నన్ను అనాథం చెయ్యకు, నన్ను అనాథం చెయ్యకు చిత్ర. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా.